కంటికొక్క పరి మా చేతులతో నమస్కారం చేసుకోండి. మీకు, మీ పిల్లలకు, మీ బంధువులకి, మీ సకుటుంబ సపరివార సమేతంగా ఉండినటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానం కలగనిగాక అమ్మవారిని వేడుకుంటూ ఒకటే మాట చెప్తున్నారు స్వామీజీ. స్వామీజీ చూసినటువంటి నిజమైనటువంటి ఆ సత్యము, నిజమైనటువంటి ఆ యోగము, నిజమైనటువంటి ఆనందము ఎప్పటికైనా మీకు ప్రాప్తించిన కాక అని ప్రార్థన చేస్తున్నాను అమ్మవారిని అని ప్రార్థన చేస్తూ, ప్రాప్తించని మీకు నేను ఇంకెన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎంత భజనలు పాడినా, నేను ఎంత యోగం మీకు నేర్పించినా, ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంత అబద్ధం చెప్పినా, ఎంత నిజం చెప్పినా, ఎన్న డాన్సులు నేను ఆడినా, అన్న ఆనందం మీకు కలిగితేనే అప్పుడే మీకు నా లెక్చర్స్ అంతా మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. స్వామీజీకి ఏదో కలిగింది ఆనందం, ఏదో కలిగింది. అట్లా శాపగ్రస్తుగా స్వామీజీ వచ్చారు మనకు. ఆయనకి శాపమైతే మాకు వరమైంది, మీకు అందరికీ వరమైంది. ఆయనకు కావాలన్నా ఇది పాపం స్వామీజీకి ఈ పూజలు అక్కర్లేదు. ఇంత కష్టపడాలనా? లేదే. పేరు కోసం ఎందుకు కష్టపడాలనా? డబ్బు కోసం ఎందుకు కష్టపడాలనా? అక్కర్లేదే. మరి దేనికి? మీకోసరమే, మీ నిమిత్తం నేను చేస్తున్నాను, మీకోసరం. మీరు ఎంత చేయలేరు అంత పూజలు. అందుకని నా భక్తులకు అంతా పనిచేసేనాన్న అని చెప్తున్నాను, దత్తుడిని వేడుకుంటున్నాను. వాళ్ళకి తెలీదు ఈ వేదము, ఈ బీజాక్షరాలు, ఈ యోగం అంటే ఏంటి తెలీదు. పిచ్చిగా వెనకలు పరిగెత్తొస్తున్నారు. స్వామీజీ, 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 స్వామీజీ. పాపం. వాళ్ళని ఉద్ధరించు, వాళ్ళని రక్షించు. నాకు ఇచ్చిన ఆహారం, నాకు ఇచ్చిన ఆనందం వాళ్ళందరికీ పనిచేసేది. ఎప్పుడొస్తుంది అనద్దండి. ధ్రువుడు దగ్గర ఒక భక్తుడు వెళుతూ ఉంటే భక్తుడు ఒకడు అడిగాడట, ఎక్కడికి వెళ్తాను నువ్వని. నేను విష్ణువుని చూడటానికి వెళ్తున్నాను. అయ్యో, నువ్వు ఎట్లా నిన్ను చూస్తే విష్ణువు చూస్తాం అనిపిస్తుంది, గ్యారంటీ, నమ్మకం వచ్చింది. మరి మాకు బిడ్డలే లేరు, మా ఆయనకు 100 సంవత్సరాలు, నాకు 85 ఏండ్లు, ఎట్లన్నా కానీ ఒక బిడ్డ పుట్టేటట్టు చూడు అంటే ముసలాళ్ళు. అడుగుతాను, రాసుకున్నాడు, అడుగుతాను. అటా వెళుతుంటే ఇంకోటి కనపడ్డాడు. మూగవాడు నేను. ఒకప్పుడు వేదం వల్లి వేస్తూ ఉంటే, వేదం చెప్తూ ఉంటే, తప్పు చెప్పిన దానికి నాకు మాట పోయింది. నాకు ఇప్పుడు 600 సంవత్సరాలు. నాకు ఏమన్నా మళ్ళీ మాట వచ్చేటట్టు చేయ. సరే అని రాసుకుంటాడు. అట్లా 5-6 మంది చెప్తారు. ఒక బక్క చిక్కిన ఒక తపస్వి ఒక పెద్ద తుమ్మ చెట్టు దగ్గర కూర్చో ఉంటాడు. తుమ్మ చెట్టు అంటే మీకు తెలుసు, చిన్న చిన్న ఆకులు, ముళ్ళు ఉండే తుమ్మ చెట్టు. అందు కింద కూర్చొని, నీడు కూడా సరిగా లేదు, విపరీతమైన బ్రాంచెస్, విపరీతమైన ఆకులు. అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడు. నానా ధ్రువ, నువ్వు ఖండితం విష్ణువుని చూస్తావు, మాకు నమ్మకం ఉంది. మరి నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అడుగుతావా అని. అలాగే వెళ్తాడు. అంతా అందరిది రాసుకొని, అందరిది కూడా విష్ణువు ప్రత్యక్షమవుతాడు. చాలా పెద్ద కథ, అది మీకు తెలుసు. విష్ణువు రానే వస్తాడు. విష్ణువు వచ్చి ధ్రువుణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు. తన ఆశ అంతా తీరుస్తాడు. తర్వాత వెళ్ళేటప్పుడు నీకేం కావాలంటే, నాకు ఇవ్వక ముందు నా వెనకాల కొంతమంది ఏమేమో అడిగారు, వాళ్ళందరిది ఆశ తీర్చండి. కొనాకునా మరి నీకు వరం లేకపోతుంది, మరి 5-6 మరి కొనాకుంటుంది, పర్వాలేదు.
నన్ను వాళ్ళు నమ్ముకున్నారు పాపం, వాళ్ళకి తీర్చేసేయండి, అదే చాలు నాకు అని. అట్లనా? సరే, వాడికి మాటలు వస్తుంది ఈ పని చేస్తే, వాళ్ళకి పిల్లలు పుడతారు ఈ పని చేస్తే, ఇట్లా అందరికీ చెప్పిన తర్వాత వాడికి ఆ మోక్షం కావాలని బక్కచిక్కిన ఆ తపస్వి అడిగాడు కదా స్వామి. ఆయనక ఏం చెప్తున్నావు అన్నారట. ఏం చెప్పండి. 4 కల్పాలు తర్వాత ఆ తుమ్మ చెట్టులో ఎన్ని ఆకులున్నాయో అవన్నీ రాలిపోయి, ప్రతి కల్పంలోనూ కూడా ప్రతి సంవత్సరం రాలుతూ ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం రాలుతూ 4 కల్పాలంటే ఎన్ని వేల సంవత్సరాలు ఒక్కొక్క కల్పానికి లెక్క వేసి జామెట్రీ నేను చూపించలేను ఇప్పుడు, ఆల్జిబ్రా నాకు చేత కాదు. అన్ని వేల సంవత్సరాలకి తప్పకోకుండా మోక్షం వస్తుందని చెప్పుకోవాలి. సంతోషం. నీకేం కావాలా అన్నప్పుడు, అప్పుడు వరం అడిగినప్పుడు తనకు కావాల్సింది నాకు నారాయణుడే కావాలా, నాకు రేపు పొద్దున రాజ్యం ఇచ్చినా నువ్వే నాకు నా రాజ్యంలో ఉండాలా, ఏదో అడుగుతాడు. అదే పెద్ద కథ అయిపోయింది రండి. వచ్చేస్తాడు ధ్రువుడికి. వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వీళ్ళందరికీ చెప్తాడు, నీకు బిడ్డలు పుడతారట, నువ్వు ఆ వ్రతం చేయాలట, నీకు మాట వస్తుందట, అది వస్తుందట. ఇది బక్క చిక్కిన వాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అటా నిల్చున్నాడు. ధ్రువ, స్వామి మహానుభావ, నువ్వు విష్ణువుని చూసావు కదా, అవో నీకు నమస్కారం చేస్తే చాలంతే, నాకు విష్ణు చూసినట్టే అవుతుంది. నాయనా చెప్పు నాయనా, నాకు మోక్షం వస్తుందంట, ఎప్పుడు వస్తుందంట, దాని తారీఖు చెప్పు నాయనా, దానికి టైం చెప్పు నాయనా, అట్లా ఇట్లా అడుగుతారు. మోక్షానికి తారీఖు అడుగుతారు ఎంతోమంది. తారీఖు చెప్పు నాయనా అట్లా నిల్చున్నాడు. ఎందుకు నాన్న చెప్పవా, చెప్పు నాయనా, చెప్పు అని. ఏం చెప్పుతావు, నాకేమో తోచటం లేదు చెప్పడం. నువ్వు బక్కచిక్కిన వాడు, చెప్తూనే కింద పడిపోతావేమో, చచ్చిపోయి ఇప్పుడే వచ్చేస్తుందమ్మా నీకు మోక్షము, ఏమో తెలీదు, మరి ఏంటి ఎట్లా చెప్పేది నాకు తెలీదు. అవునైనా నాకు శాపగ్రస్తుడు, నాకు ఈ ఆయస్సు తరగదని చెప్పేశారు, అందుకని మోక్షం అడుగుతున్నా నాకని. ఏం చెప్పు నాయనా, చెప్పు నాయనా, పర్వాలేదు చెప్పు, నువ్వేమనుకోవద్దు కదా, నేనేమనుకోని చెప్పు. ఏం విష్ణువు చెప్పాడో చెప్పు నాకు, అంతే. 4 కల్పాల తర్వాత లెక్క పెట్టుకో, కల్పానికి ఎన్ని ఏండ్లు ఉంటాయో అన్ని ఏండ్లు ఇంటూ జీబ్రా అన్ని ఏండ్లు ఇంటూ స్క్వైర్డ్ అన్ని ఏండ్లు అని వేసుకున్న తర్వాత, స్క్వైర్డ్ అదంతా వేసుకున్న తర్వాత ఆ కంప్యూటర్లో తొందరగా చేయొచ్చు. అయిన తర్వాత నీకు మహావిష్ణువు తానే స్వయంగా వచ్చి ఇట్లా తీసుకుపోతానని చెప్పాడట. అంటూనే కౌమని కేక వేసి జై గురుదత్త అని గట్టిగా, ఓం నమో నారాయణ అని గట్టిగా కేక వేసి నవ్వి కింద పడి ఏడ్చి నవ్వటం అట్లా చేస్తున్నాడు. చూశాడు ధ్రువుడని పిచ్చి పెట్టిపోయిందేమో పాపం అని. చాలా సంతోషం ధ్రువ, చాలా ఆనందం అయిపోయింది నాకు, చాలు నాకు మోక్షం అనేది గ్యారెంటీ వచ్చేస్తుంది నాకు అన్నట్టు. అప్పుడు ధ్రువుడు అడిగాడు, ఏంటి నువ్వు నన్ను శాపం వేస్తావేమో అనుకున్నాను, ఇదేంటి ఇంత నీకు ఇంత సంతోషపడుతున్నావని. ఏం లేదు, పలానావాడు వెళ్ళినవాడెవడు, పలానావాడు చెప్పినవాడెవడు, విష్ణువు. అందుకని మీరిద్దరు చెప్పింది గ్యారెంటీ 4 కల్పాలకైనా అవుతుంది కదా నాకు. నేను ఎన్ని కల్పాలు చూశానో, చూసి చాలైపోయింది. చాలు నాకు మీ మాటనే నమ్మకం చాలేక కొనా వరకు ఇట్లనే ఉంటాను, కానీ తారీఖు మాత్రం మోక్షానికి అడగకూడదు ఎవరు కూడా. మీకు జ్ఞానం కలుగుతుందని స్వామి చెప్తే, ఎప్పుడు కలుగుతుంది స్వామీజీ అని అడిగాడు. ఎప్పుడు కలుగుతుంది? తారీఖు, ముహూర్తము అదంతా చెప్పాలనా? అక్కర్లేదే, చెప్పాల్సిన పని లేదు. నీకు కలుగుతుంది అనేదే ఒక నమ్మకం చాలంతే. అంతటితో నువ్వు కీర్తన చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు కలుగుతుందా, రేపు కలుగుతుందా, ఎల్లుండి కలుగుతుందా అనుకోకూడదు. మూర్ఖ శిఖామణి భక్తులు చాలా మంది ఉన్నారు. మూర్ఖ శిఖామణులు అనుగ్రహించాను మీకంటే ఎప్పుడు అనుగ్రహిస్తారు? సంచి తీసుకొస్తున్నా అనుగ్రహం సంచిలో పడుతుందా? బండి తీసుకొస్తున్నా ఏం డబ్బులు అది తీసుకురావటానికి? అత్యంత సూక్ష్మం. అనుగ్రహం ఇచ్చాను వెళ్ళు అంటే, ఏది స్వామీజీ అనుగ్రహం ఎన్ని రూపాయలు అన్నట్టుంది. అనుగ్రహం రూపాయలా? ప్రసాదమా? అన్న ప్రసాదమా? కాదే, సూక్ష్మాతి సూక్ష్మం అది. అనుగ్రహం అనేటువంటిది దొరకదు, కంటికి కనపడదు, రంగు లేదు, కొలత లేదు, వేడి కాదు, శీతలం కాదు. అనుగ్రహం అనేటువంటి యోగం అది.
అమృత యోగము, ఎవరికి తెలియనటువంటిది ఆ యోగం, అమృత యోగము పంచుతున్నారు, మనకు తెలియదు. గజం దెబ్బతో అవుతుంది అది. స్వామీజీ ప్రసాదం ఇవ్వలేదంటే ఏం ప్రసాదం ఇచ్చేది నీకు? మరి ఈ ప్రసాదాలు ఇస్తున్నారు కదా అంటే ఒక చాక్లెట్ అంతేగాని ఇది కాదు ముఖ్యం. నీకు ఇచ్చినటువంటి ప్రసాదమే వేరే, అది ఎవరికీ తెలియదు. అది అటువంటి అనుగ్రహాన్ని నీకు ఇచ్చారు స్వామీజీ. ఇది కాదు, దొప్పల్లో ఇచ్చేది కాదు, దొప్పల్లో ఇచ్చేది, చీర ఇచ్చేది ఇది కాదు. ఇంతటితోనే సీమితం, నువ్వు అంతే, ఇంతటితోనే ముచ్చటపడిపోతున్నావు అంతే. కానీ అది కాదు, నాకు వేరే అని కూడా అనకూడదు మనం. దాని ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు, మనకు ఆ అనుగ్రహం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. వీణావాదన కూడా వింటూ 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 చేసుకున్నాం. అత్యంత ఆనందమైనటువంటిది. అన్ని క్షేత్రాల్లోనూ ఈరోజు 18 క్షేత్రాలు, 18 అష్టాదశ పీఠాలు, 9 నవదుర్గులకు అన్ని చోట్ల పూజ. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతున్నాయి అమ్మవారికి.